నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. 2 తెలుగు రాష్ట్రాల్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి తెలియని వాళ్ళు ఉండరు కావచ్చు. సో, దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సో, గతంలో వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినట్టు వార్తలు కంటిన్యూగా తరచూ వస్తుండేవాళ్ళు. దానికి సంబంధించిన వీడియోస్ మనం కంటిన్యూగా చూస్తూ ఉండేవాళ్ళం. అటు ఏదైతే దివ్యల మాధురి అయితే తన భర్తతోని అటు బయటకొచ్చి విభేదించి ఇటు దువ్వాడ శ్రీనివాస్‌తో సహజీవనం సాగిస్తున్న సందర్భంలో అటు దువ్వాడ శ్రీనివాస్ కూడా తన భార్యతో విభేదించి తను కూడా బయటకు వచ్చి వీళ్ళిద్దరు కలిసి ఉంటున్న సందర్భంలో చాలా వార్తలు బయటకు వచ్చాయి. కొంత సమయం వరకు అంటే కొన్నాళ్ళు అయితే వాళ్ళు కొట్టుకునే దాకా కూడా కొన్ని వీడియోస్ బయటకు వచ్చాయి. పచ్చి బూతులతో తిట్టుకోవడం, కొట్టుకోవడం దాకా కూడా వెళ్ళింది. ఆ న్యూస్ మనం చాలా సందర్భాల్లో చూసాం. గతంలో వీటికి సంబంధించిన అంటే ఈ లవ్ బర్డ్స్‌కి సంబంధించిన ఇష్యూస్ చాలా మందికి ఎంటర్‌టైన్‌మెంట్‌గా కూడా మారాయి కొన్ని సందర్భాల్లో. కానీ కంటిన్యూగా అటు వార్తలు ఎక్కుతున్న సందర్భంలో ఒక్కసారిగా అయితే దివ్యల మాధురి పుట్టినరోజు సందర్భంగా మరోసారి తన వార్తల్లోకి ఎక్కడం జరిగింది. దివ్యల మాధురి పుట్టినరోజు సందర్భంగా అక్కడ మొయినాబాద్‌లో ఉన్న ఫామ్ హౌస్‌లో వాళ్ళు చిన్న పార్టీ అరేంజ్ చేశారు. ఆ పార్టీలో విదేశీ మద్యం కావచ్చు, అటు హుక్కా పీయించడం, హుక్కా సేవిస్తున్న సందర్భం పోలీసులు పట్టుకున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వార్తలు బయటకొచ్చాయి. సో, ఒక్కొక్కసారి అయితే మొయినాబాద్‌లో దివ్యల మాధురి పుట్టినరోజు సందర్భంగా ఎస్ఓటీ పోలీసులు అంటే అక్కడ ఆ ఫామ్ హౌస్‌లో దాడి చేయడం, అక్కడ పర్మిషన్ లేని మద్యం దొరకడం, హుక్కా సేవిస్తున్న సందర్భంలో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా మరోసారి ఇటు దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి వార్తల్లోకి ఎక్కడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అటు పోలీసులు ఎక్కడ కూడా ఇంకా బయట పెట్టలేకపోయారు. కేవలం మేము అక్కడ ఒక దాడి చేయడం జరిగింది. పార్టీ మేము తరచూ ఆ ఫామ్ హౌస్‌లో దాడి చేస్తుంటాం కాబట్టి అలాగే మేము రెగ్యులర్ దాడిలో సందర్భంగానే ఇక్కడ పార్టీస్ జరుగుతున్న నేపథ్యంలో కొంతవరకు మాకు రెగ్యులర్ ఎవరో ఒకరు దొరుకుతూ ఉంటారు. దాంట్లో సందర్భంగానే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి అయితే ఫారెన్ మద్యం సేవిస్తూ మాకు ఇక్కడ దొరకారని చెప్పేసి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిర్ధారించినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇదే విషయం పైన దువ్వాడ శ్రీనివాస్ తను స్పందిస్తూ మేము అక్కడికి వెళ్ళింది ఇక్కడ కూడా మా సొంత పార్టీ కావచ్చు, మేము ఏర్పాటు చేసుకున్న పార్టీ ద్వారా మేము వెళ్ళలేము. ఈ బిజినెస్ మీట్‌కి సంబంధించి కొంతమంది మిత్రులు అక్కడికి ఆహ్వానిస్తే మేము వెళ్ళినాం. మాకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా దువ్వాడ శ్రీనివాస్ పూర్తి స్థాయిలో స్పందించారు. అంటే అక్కడ ఫారెన్ మద్యం ఉంది, లేకపోతే మేము హుక్కా సేవిస్తున్నామని కూడా పూర్తి అవాస్తవం. మేము ఎక్కడ కూడా సేవిస్తలేమని చెప్పేసి కూడా దువ్వాడ శ్రీనివాస్ పూర్తి స్థాయిలో స్పందించడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ లవ్ బర్డ్స్ పూర్తిగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఈ కథనాలు మనం రెగ్యులర్‌గా చూస్తున్నాం. ఒకవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రజలకు వీళ్ళిద్దరు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌గా అయిపోయింది. సో, మరోసారి కూడా అటు మద్యం పర్మిషన్ లేకుండా మద్యం సేవించడం, అటు ఫామ్ హౌస్‌లో పార్టీ చేసుకోవడం వల్ల పోలీసులు ఒక్కసారిగా అరెస్ట్ చేయడం జరిగింది. సో, చూడాలి పూర్తి వివరాలు ఎక్కడ కూడా పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఇంకా ఒక్కసారి విచారణ చేపట్టిన తర్వాత నిజంగానే వాళ్ళు ఫారెన్ పర్మిషన్ లేని మద్యం తీసుకొచ్చిలా, లేకపోతే ఇంకేమైనా డ్రగ్స్ కానీ ఇంకా మత్తు పదార్థాలు ఇంకేమైనా ఉన్నాయనే నేపథ్యంలో పోలీసులు అటు ఆ విచారణ కొనసాగిస్తుంది. సో, దువ్వాడ శ్రీనివాస్ ఇంకా పూర్తి స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చాలామంది తనకు సంబంధించిన అభిమానులు కూడా వెళ్ళబుచ్చుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులు అంటే మొన్న లాస్ట్ ఒక 2, 3 వారాల కింద దివ్యల మాధురి అయితే అటు బిగ్ బాస్‌కెళ్ళడం, పూర్తిగా తెలుగు రాష్ట్రాలకి ఇంకా తనకున్న ఫేమ్‌ని ఇంకా పెంచుకోవడం, తను ఒక్కసారి బయటకు రావడం, ఇటు దువ్వాడ శ్రీనివాస్‌కి, దివ్యల మాధురి చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది. మనం చిన్న పార్టీ లాంటి అరేంజ్ చేసుకుందాం. అది మీ బర్త్‌డే పార్టీ సందర్భంగానే మనం అరేంజ్ చేసుకుంటే బాగుంటుందనే నేపథ్యంలో కూడా ఇటు మోయినాబాద్ ఫామ్ హౌస్‌కి వెళ్ళడం, అక్కడ పెద్ద ఎత్తున బంధుమిత్రులతో పాటు చాలా మందిని ఆహ్వానించడం జరిగింది. జనరల్‌గా ఏదైతే అక్కడ ఫామ్ హౌస్‌లో బర్త్‌డే పార్టీ నిర్వహించుకునే సందర్భంలో చాలామంది వస్తూ ఉంటారు. సో, ఎక్కడ చిన్న పార్టీ గానీ, మద్యం గానీ ఏదైనా ఏదైనా పెట్టుకొని మనం సందర్భంలో బర్త్‌డే పార్టీ జరుపుకోవాలంటే చిన్న పోలీస్ పర్మిషన్స్ కావచ్చు, ఎస్కోటీ వాళ్ళ పర్మిషన్ ఉండాలనే నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఫామ్ హౌస్‌లో పార్టీస్ జరుగుతాయి. కానీ ఇక్కడ ఏదైతే దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఏదైతే పార్టీ జరుపుతున్నారో అక్కడ పుట్టినరోజు సందర్భ పార్టీ నిర్వహించుకుంటున్నారు. ఈ మద్యం విషయంలో ఎక్కడ కూడా పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నారు. సో, చూడాలి ఈ న్యూస్ ఎంతవరకు వెళ్తది. మరోసారి అటు దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి కూడా పూర్తి స్థాయిలో వార్తల్లోకి ఎక్కి వైరల్‌గా మారారు.